హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా 2025లో డిసెంబర్ 25న అయితే తమిళ్లో సిరాయ్ అని ఒక మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఇదైతే మనకైతే తెలుగులో కూడా అయితే ఇప్పుడైతే ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అయితే డబ్బింగ్ అయితే చేసిండ్రు. ఇది 3 కోట్ల బడ్జెట్తో పెట్టి తీస్తే తమిళనాడులో 30 కోట్ల దాకా అయితే కలెక్షన్ అయితే చేసింది. ఏదైతే జనవరి 23 అయితే ఓటీటీలోకి అయితే వచ్చింది, G5లోకి. కాకపోతే అప్పుడు ఒక తమిళ వర్షన్లోనే వచ్చింది. ఆ తెలుగు వర్షన్ అయితే జనవరి 13 అయితే రిలీజ్ చేస్తారని, కాకపోతే కొద్దిగా ముందేనే అంటే రిపబ్లిక్ డేనే అయితే రిలీజ్ చేసేసిండ్రు. కాబట్టి ఇప్పుడైతే ఈ మూవీని అయితే చూసా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, మంచి ఎమోషనల్ మూవీనా కాదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్ అలాగే మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా సిరా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే మాత్రం మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. మెయిన్గా క్లైమాక్స్ అయితే మాత్రం ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా. అంటే చాలా బాగుంది ఆ క్లైమాక్స్ అయితే. లాస్ట్ ఆ 20 మినిట్స్ అయితే మాత్రం సూపర్గా ఉందని అయితే చెప్పొచ్చు. ఇది ఎలాంటి స్టోరీ అంటే కొద్దిగా క్యాస్ట్ అంటే జై భీమ్ స్టోరీ, అంతేకాకుండా ఈ వాయిదాలు అంటే కోర్టు చుట్టూ తిరిగే వాయిదాల స్టోరీ, అలాంటి స్టోరీ ఏం లేదు. ఒక సింపుల్ స్టోరీనే ఇలాగా చేస్తారు. అయితే రన్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది, 2 అవర్సే ఉంటుంది. అంటే చాలా రేజీగా పోతా ఉంటుంది, ఎక్కడ మనకి ల్యాగ్ కూడా అయితే అనిపించదు. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా రేజీగా పోతుంది, ఇంకా సెకండ్ హాఫ్ కూడా మంచిగానే రేజీగానే ఉంటుంది. కాకపోతే మనకి ఎక్కడ బోర్ అనేది కూడా అనిపించదు. రెండు పార్ట్లు అయితే మాత్రం అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అయితే మాత్రం సూపర్గా ఉంటాయి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎమోషనల్గా కానీ చాలా అంటే చాలా బాగా అయితే హార్ట్ టచింగ్ అయితే ఉంటుంది. ఆ క్లైమాక్స్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఆ క్లైమాక్స్ అయితే. ఇంకా ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఒక్కొక్కరు ఎరగదీసిండ్రు అనేది చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా అయితే చేసిండ్రు. ఇంకా ఆ మూవీకి తగ్గట్టు సినిమాటోగ్రఫీ అయితే మాత్రం ర్యాంప్ ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే అంటే సాంగ్స్ దగ్గర అయితే పెద్దగా ఏం అనిపించదు, కానీ ఆ ఎమోషన్ సీన్స్ ఆ వాటి దగ్గర అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ టెక్నికల్గా అన్నిటి అయితే మాత్రం సూపర్గా ఉంది అయితే మూవీ అయితే. కాకపోతే మనకి దీంట్లో ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు, నార్మల్గా ఉంటాయి. ఏదంటే ఇలా ఎలాంటి మూవీ అంటే యాక్షన్ బ్లాక్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. జస్ట్ నార్మల్ స్టోరీనే. అంటే ఇప్పుడు మీరు జై భీమ్ స్టోరీ చూసుంటారు కదా, క్యాస్టింగ్స్ వల్ల, అలాగే కొన్ని అది ఒకటి దాని కాకుండా మళ్ళీ ఇది కోటి చుట్టూ వాయిదాలు ఉంటాయి. అది ఒక అది ఒకటి, ఈ రెండింటిని మిక్స్ చేసి తీస్తారు. అంతేకాకుండా కొద్దిగా లవ్ మూవీ, కొద్దిగా లవ్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. అంటే రొమాన్స్ సీన్స్ కాదు, లవ్ మూమెంట్స్ అవి కూడా అయితే బాగుంటాయి. స్టోరీ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో ఒక వ్యక్తిని అయితే మాత్రం ఒక 5 సంవత్సరాలు అయితే జైల్లో ఉంటాడు. అది ఇంకా అతనికి అయితే హియరింగ్ అయితే రాదు, అంటే బెయిల్ అయితే రాదు. అసలు ఎందుకు అతను జైల్లో ఉన్నాడు, అసలు ఏం తప్పు చేసి ఎవరిని చంపి జైలుకి పోయిండు, అవన్నీ అయితే మీరు మూవీలో అయితే చూసి అయితే తెలుసుకోవాలి. దీంట్లో అయితే పోలీస్ అయితే అదే హీరోనే పోలీస్ అదైతే బాగా హెల్ప్ అయితే చేస్తాడు. అంటే పోలీసులు అంటే ఇలాగే ఉండకూడదు, కొద్దిగా క్రిమినల్స్ కూడా హెల్ప్ చేయాలి, అంటే కొద్దిగా మంచిగా ఉండే వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి అన్నట్టయితే చూపిస్తారు. అదైతే మాత్రం నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఓవరాల్గా స్టోరీ అయితే మాత్రం ర్యాంప్ ఉంది. అంతేకాకుండా వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం కూడా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక గుడ్ మూవీ అనిపించింది నాకైతే. చూస్తున్న సోప్ అయితే ఎక్కడైతే బోర్ అనే ఫీలింగ్ అయితే రాలి ఇలా మూవీ అయితే. అంటే చాలా రేజీగా తీసుకొని పోతారు. 2 అవర్స్ ఉంది ఇది, అంటే 1 అవర్ 59 మినిట్స్ ఉంది, రౌండ్ ఫిగర్ 2 అవర్స్. చాలా అంటే చాలా రేజీగా తీసుకొని పోతారు. ఎమోషనల్ సీన్స్ ఏవైతే హార్ట్ టచింగ్గా ఉంటాయి, క్లైమాక్స్ ఇంటర్వెల్ ఇవి అయితే సూపర్ అనేది చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. తెలుగులో కూడా అయితే ఉంది, G5 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ప్రజెంట్ అయితే. చూడండి, ఎవరైనా మిస్ అయితే అవ్వద్దు ఈ మూవీని ఎవరు. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. ఇంకా ఇది సిరాయ్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఈ మూవీని కానీ మీరు ముందే కానీ చూసింటే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ అయితే చేయండి.